హలో వెల్కమ్ టు గీతా సారాంశం. ఆషాఢం ఆఫర్ డే 5. అయితే ఈ వీడియో ఏంటంటే నేను స్కిన్ కేర్ అండ్ హెల్త్ కేర్ ఈ మధ్య స్టార్ట్ చేశాను. హెయిర్ కేర్ కూడా స్టార్ట్ చేయాలి, కాకపోతే కొంచెం ట్రావెలింగ్లో ఉన్నాను కదా, అందుకని చెప్పి అది కొంచెం డిలే అవుతుంది. అయితే నేను బెంగళూరుకి వచ్చిన కొత్తలో నాకు వితిన్ 1 వీక్ ఒక స్కిన్ ఎలర్జీ వచ్చింది. అప్పుడు నేను ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అయితే ఆయన అన్నారు క్లైమేటిక్ చేంజెస్ వల్ల అని. నా విషయంలో ఏమైందంటే క్లైమేట్, లొకేషన్ అండ్ వాటర్ చేంజ్ ఒకేసారి అయిందనమాట. అంటే వెదర్ మనకి ప్రాంతాలని బట్టి మారుతుందనమాట. కొన్ని చోట్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల చల్లగా ఉంటుంది, కొన్ని చోట్ల వేడి ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ నేను బెంగళూరు అనేది నాకు సడన్ లొకేషన్ చేంజ్ అయితే అప్పుడే కరెక్ట్ వెదర్ చేంజ్ రెండు కలిపి నాకు ఎఫెక్ట్ ఎక్కువైంది. అయితే డాక్టర్ నాకు ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్ అండ్ ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు అండ్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఆయింట్మెంట్ అండ్ టాబ్లెట్స్ ఏమి ఇచ్చారో నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అది డాక్టర్ నన్ను స్కిన్ చూసి ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి చెప్పట్లేదు. కాకపోతే నేను ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ ఎవరైనా యూజ్ చేయొచ్చు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు డాక్టర్ ఇచ్చింది క్లెన్జర్, సూపర్ మాయిస్ట్ క్లెన్జర్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అని మెన్షన్ చేస్తుంది దాని మీద. ఇది కొంచెం ఫోమ్ బేస్డ్ లాగా ఉంది. మెయిన్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ సోప్, సల్ఫేట్, ఫ్రాగ్రెన్స్ అండ్ పారాబెన్స్. కొన్ని స్కిన్స్కి కొన్ని పడవు, లైక్ కొంతమందికి ఫ్రాగ్రెన్స్ కోసం యూజ్ చేసే ఆయిల్స్ కానీ ఏవైనా పడకపోవచ్చు, అండ్ లేదర్ ఫామ్ అవ్వడానికి యూజ్ చేసే సోప్ అది పడకపోవచ్చు. నాది మామూలుగానే సెన్సిటివ్, అప్పుడు ఇంకా టూ సెన్సిటివ్ కాబట్టి నాకు ఇది సజెస్ట్ చేశారు. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రోడక్ట్, ఐ కెన్ సే. ఎవరైనా యూజ్ చేయొచ్చు. 3 times వాష్ చేసుకుని ఈ మాయిశ్చరైజర్ పెట్టుకోమన్నారు. ఇది జస్ట్ ట్రీట్మెంట్కే కాదు, ఇది లైఫ్ లాంగ్ వాడచ్చు అన్నారు. అండ్ ఇది బయోడర్మా వాళ్ళది ఆటోడర్మ్ ఇంటెన్సివ్ జెల్ క్రీమ్ విచ్ వీ కెన్ అప్లై యాజ్ అ మాయిశ్చరైజర్. చాలా మినిమల్గా తీసుకుని కూడా మనము మొత్తం స్ప్రెడ్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ నాన్ గ్రీజీ. సో అలర్జీ తర్వాత ఉన్నట్టుండి నాకు ఎప్పటికో మళ్ళీ అన్ని యాక్నీస్ చాలా ఎక్కువైపోయాయి. నాకు ఎప్పుడు అలా లేదు. ఎస్పెషల్లీ మన అమ్మాయిలకి ఏంటంటే హార్మోన్స్ మీద చూపిస్తుంది. దానికి ఏమైనా అవ్వచ్చు, లైక్ ఫుడ్ చేంజెస్, స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, ఓవర్ థింకింగ్, లైఫ్ స్టైల్, ఇలా హార్మోన్స్ మీద చూపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. నాకైతే ఫుల్ యాక్నీస్ వచ్చేసాయి. ఇంతలా నాకు ఎప్పుడూ లేదు. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ముందర నాకు 1-2 అలా వచ్చేది. ఇది ఇలా కాదు, రోజుకొకటి వచ్చేది. మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అలాగా. లాస్ట్ 1 year ఐ టుక్ మచ్ స్ట్రెస్. అంటే ఫ్యాషన్ షో కాంపిటీషన్, పెళ్ళి, కరెక్ట్ షో ఖతమైంది పెళ్ళి. సో ఆ డేస్ మొత్తం మేనేజ్ అవ్వక నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. స్ట్రెస్ అండ్ ఆల్సో ఫుడ్ కూడా నేను సరిగ్గా తినలేదు. ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు చూపిస్తోంది. బెంగళూరు వచ్చాక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది. సో తను చాలా బాగా ట్రీట్ చేశాడు. ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే ఇదంతా హార్మోన్స్ వల్లే వస్తుంది అని. యూజువల్గా నేను ఎప్పటి నుండో ఒక వెయిట్ ఉండేదాన్ని, సడన్గా నేను పెరిగిపోయాను బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడున్న వెయిట్ కూడా నాకు పర్లేదు అని చెప్పారు, కానీ నేను అసలు మెయింటైన్ చేయకుండానే నాకు మామూలుగా ఒక వెయిట్ మెయింటైన్ అయ్యేది. సో మేబీ నాకు అది హెల్దీ వెయిట్ అనుకుని నన్ను రెడ్యూస్ అయ్యి ఆ వెయిట్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోమన్నారు. ఈవెన్ సెడ్ లైక్ నేను ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చి అది వాడితే టెంపరీగా తగ్గిపోయింది అనుకోవచ్చు, కానీ రూట్ కాజ్ మీద వర్క్ చేస్తేనే అది పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అన్నారు. వాటర్ బాగా తాగాలన్నారు, వెయిట్ రెడ్యూస్ అవ్వమన్నారు, పొటాటోస్ మానేయమన్నారు, డైరీ ప్రోడక్ట్స్ మానేయమన్నారు, అంటే మజ్జిగ పెరుగు తీసుకోవచ్చు అన్నారు, అండ్ ఐస్ క్రీమ్స్ మానేయమన్నారు, జంక్ ఫుడ్ మానేయమన్నారు, కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్ మానేయమన్నారు, ఆయిలీ ఫుడ్స్ కూడా తగ్గించమన్నారు. లక్కీగా ఏంటంటే నేను ఇలాంటివన్నీ ఎప్పుడో ఒకసారి కన్జ్యూమ్ చేసే టైప్, రెగ్యులర్గా కూడా తినే పర్సన్ని కాదు నేను. ఫిజికల్ మూమెంట్స్, యాక్టివిటీస్ పెంచమన్నారు. రీసెంట్గా నేను యోగా జాయిన్ అయ్యాను, అది ఆన్లైన్ అనమాట. డైలీ జస్ట్ 45 minutes ఉంటుంది. అండ్ వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఒక ఫేస్ వాష్ ప్రిస్క్రైబ్ చేశారు. ఆ తర్వాత మాయిశ్చరైజర్ పాతదే కంటిన్యూ చేయమన్నారు, మంచిదే అని. అండ్ నాకు ఒక ఆయింట్మెంట్, ఒక జెల్ కూడా ఇచ్చారు, మార్నింగ్ అండ్ నైట్ డిఫరెంట్గా అప్లై చేసుకోవడానికి. యాక్నీస్ తగ్గడానికి కూడా నాకు ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు. నేను 1 month తర్వాత రమ్మన్నారు. నేను అటు ఇటు తిరుగుతూ కొంచెం కుదరక నేను మళ్ళీ రీసెంట్గానే వెళ్ళాను ఆయన దగ్గరికి. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అన్నారు. అయితే యాక్నీస్ తగ్గాయి కానీ ఇంకా మార్క్స్ మిగిలాయి. సో దానికోసం అని చెప్పి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ టాబ్లెట్ అయితే కామన్. యాక్నీస్ ఏమైనా వస్తేనే ఆ ముందు చెప్పిన జెల్ అండ్ క్రీమ్ అప్లై చేయమన్నారు. లేకపోతే ఇదిగో ఇలాగా మార్క్స్ వచ్చేసాయి కదా నాకు, ఇవన్నీ అది రెడ్యూస్ అవ్వడానికి నాకు నైట్ అప్లై చేసుకోవడానికి ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. 3 times ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం అయితే కామన్. ఇదిగోండి, ఇదే నాకు ఆయన ప్రిస్క్రైబ్ చేసిన ఫేస్ వాష్. ఇది ఆక్వా హ్యాండ్స్ మాయిశ్చర్ సర్చ్ ఫేస్ వాష్. నేనైతే ఏం ప్రమోషన్స్ చేయట్లేదు, జస్ట్ నేను చెప్తున్నాను అంతే. అగైన్ నా ట్రీట్మెంట్ కోసం నాకు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అండ్ ఆయింట్మెంట్స్ అయితే నేను చెప్పట్లేదు, బికాస్ మీకు అలాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదైనా యూజ్ చేయండి. చెప్పా కదా 3 times ఫేస్ వాష్ అండ్ ఆఫ్టర్ దట్ అప్లికేషన్ ఆఫ్ మాయిశ్చరైజర్.
అయితే ఏదైనా సరే మాయిశ్చరైజర్ అప్లై చేశాకే మనం ఏదైనా ఆయింట్మెంట్స్ క్రీమ్స్ అప్లై చేయాలంట, మాయిశ్చరైజర్ నీట్గా అబ్జర్వ్ అయ్యాక. సో లెట్స్ డూ ఫేస్ వాష్. అది ఫేస్ వాష్ సేమ్ జెల్ లాగా ఉంది, అది కూడా చాలా కొంచెమే చాలు, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఫేస్ వాష్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉందండి, నాకు కూడా తెలీదు. ఏంటంటే సర్క్యులర్ మోషన్, అది కూడా అప్పర్ సర్క్యులర్ మోషన్లోనే రబ్ చేయాలి. సో దట్ స్కిన్ కిందకి సాగీగా కాకుండా కొంచెం పైకి ఇలాగా ఉంటుందంట. అండ్ ఏదైనా మాయిశ్చరైజర్ అవి ఇవి అప్లై చేసినప్పుడు, క్రీమ్స్ అప్లై చేసినప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లో అండ్ సర్క్యులర్ మోషన్, అది కూడా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్స్లోనే చేయాలి అని నేను మీకు కొంతసేపే చూపించాను నేను. బట్ బాగా క్లీన్ చేసుకుని తర్వాత వాటర్ తోటి మొత్తం వాష్ చేసేసుకున్నాను. నేను కాస్త లేజీ, కానీ యాక్చువల్గా 3 times ఇలాగా ఫేస్ వాష్ చేసుకోవడం చాలా మంచిది ఎవరికైనా సరే. అండ్ ఫేస్ డ్రై చేసేటప్పుడు కూడా మెత్తగా ఉన్న వాటితోటే ఇలాగా జస్ట్ ప్యాడ్ డ్రై చేసుకోవాలి, రబ్ చేయకూడదు. బాగా తడారిపోయాక చూసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇది చెప్పాను కదా బయోడర్మా, చాలా బాగుందని. ఇది జెల్ టైప్, చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అండ్ నాన్ గ్రీజీ అనమాట. ఇది కూడా ఎక్కువ అక్కర్లేదు, చాలా మినిమల్గా చాలు. నేను హాస్టల్లో ఉండేటప్పుడు చూసేదాన్ని, కొంతమంది ఏంటి చాలామంది చాలా స్కిన్ కేర్ అవి ఇవన్నీ చూస్తుంటారు. నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, బట్ అవసరమని ఇప్పుడే తెలుస్తోంది. సో చూసారు కదా, ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని దాన్ని మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగా చూసుకోవాలి. సేమ్ ఫేస్కి ఏది అప్లై చేసి దాన్ని రబ్ చేయాలనుకున్నా ఇలా అప్వర్డ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ ఇలా పైనకి చూపిస్తున్నాను కదా, ఇలా పైనకి మనము రబ్ చేస్తూ అప్లై చేయాలి. సో దట్ స్కిన్ కొంచెం సాగి అవ్వకుండా ఇలా పైనకి టైటన్ అవుతుంది. మీరు వాడే సిరమ్స్ ఏదైనా సరే ఇలాగా కొంచెం ట్యాప్ చేసుకుంటుంటే కూడా అది లోపలికి అబ్జర్వ్ అవుతుంది. మాయిశ్చరైజర్ తర్వాత ఏది అప్లై చేయాలైనా కొంచెం గ్యాప్ ఇవ్వండి, మినిమం ఒక 5 minutes అలాగా. సో నాకు యాక్నీస్ ఏం లేవు కాబట్టి నాకు నైట్ ఏదైతే మార్క్స్ కోసం ఇచ్చారో అది అప్లై చేసేస్తున్నాను. సారీ గైస్, అగైన్ ఐఎమ్ నాట్ షోయింగ్ దిస్ బికాజ్ ఇది నాకు స్క్రేప్ చేసింది. ఇంతకుముందు ఫేస్ వాష్ అది అంటే తెలుసు కాబట్టి ఎవరికైనా అది పనికొస్తుందని నేను చెప్పాను. ఇది మరి ఎలాంటి స్కిన్ టైప్స్కైనా సెట్ అవుతుందో లేదో నాకు తెలీదు. సో ఇది కూడా సేమ్ జెల్ లాగే ఉంది. సో నేను కొంచెం తీసుకుని అప్లై చేస్తున్నాను. ఓన్లీ మార్క్స్ మీదే పెట్టమన్నారు, కానీ నాకు ఏంటంటే అన్ని పక్కనే వచ్చే యాక్నీస్ అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మార్క్ అంతా. అందుకే నేను మొత్తం ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఈ మధ్య నేను నాలో చాలా చేంజెస్ చూస్తున్నాను. వెయిట్ పెరగడం ఒకటే కాదు, కొంచెం లేజినెస్ పెరిగింది, యాక్టివ్నెస్ తగ్గింది, యాక్టివ్గా బ్రెయిన్ అండ్ బాడీని మూవ్ చేయాలనిపించదు. మనకు ఒక్కొక్కసారి సడన్గా మూడ్ స్వింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, సడన్గా మనం డల్ అయిపోతుంటాము, దానికి రీజన్ కూడా ఉండదు. అప్పుడప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవుతుంటాము. ఇవన్నీ అందరిలో కనిపించే చిన్నవే, కానీ సీరియస్గా తీసుకోవాల్సింది ఎలాగైనా, ఎందుకంటే లాంగ్ రన్లో మన హెల్త్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి. అయితే చెప్పాను కదా ఇంతకు ముందర ఎక్కువ యాక్నీస్ లేవు కానీ మొత్తం ఫేస్ అంతా వచ్చిందని, ఇలా జా లైన్లో కూడా వచ్చింది. ఈ డాక్టర్ కన్సల్టేషన్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది. నేను ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేశాను. నాలో నేను జెన్యూన్గా చేంజెస్ని ఫీల్ అయినప్పుడు నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను, మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే మన పాదాలను ఎలా క్లీన్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. దానికి కావాల్సింది కోల్గేట్, లెమన్, సాల్ట్ అండ్ బేకింగ్ సోడా. రిక్యూర్ అన్నాను కానీ మనం ఇంట్లో న్యాచురల్ కేర్ కోసం అని చెప్పి మనము ఈ 4 ingredients తోటి మ్యాజిక్ చూడొచ్చు. నేనేమి ఇక్కడ కొలత ప్రకారం ఏం చెప్పట్లేదు. టూత్పేస్ట్ మీకు అంటే 2 పాదాలకి మీకు ఎంత అవసరం అవుతుందో చూసుకుంటూ టూత్పేస్ట్, తర్వాత బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ ఆల్సో లెమన్ని స్క్వీజ్ చేసి అది మొత్తం మిక్స్ చేసుకోండి ఒక పేస్ట్ లాగా. ఏంటంటే లెమన్, సోడా అండ్ సాల్ట్ మనకి బ్యాక్టీరియాని కిల్ చేయడానికి, డెడ్ స్కిన్ రిమూవ్ అవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. టూత్పేస్ట్ మరి ట్యాన్ రిమూవల్కి అని అంటారు. ఐ డోంట్ నో హౌ ఫర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఇట్. యాక్చువల్గా వామ్ వాటర్లో ఈ బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ లెమన్ వేసి కాసేపు కాళ్ళు ఒక 10-15 minutes కాళ్ళు అందులో పెట్టి సోక్ చేసి ఉంచితే బెటర్ అంటారు. ఆ తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. సరిపోక నేను ఆ పని చేయలేదు. ఫస్ట్ నాకు ఎందుకో కాళ్ళు చాలా చిరాగ్గా అనిపించి క్లీన్ చేసుకోవాలనిపించింది. ఇదో ఇక్కడ చూస్తున్నట్టుగా అవన్నీ మిక్స్ చేస్తే ఇలాగ ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఇది చాలామంది నాకు సజెస్ట్ చేశారు, నేను కూడా యూట్యూబ్లో చూశాను ఇలా చేస్తున్నారు. సో ఇలాగా చూసారు కదా, ఇది నాకు యాక్చువల్గా యాక్సిడెంట్ మార్క్. అది ఇప్పుడు మనము కలుపుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తం ఇక్కడ అప్లై చేస్తాము. చూసారు కదా, ఇందాక ఇలాగ ఒక పాత టూత్ బ్రష్ తీసుకుని
దాంతోనే మిక్స్ చేసుకుని ఇప్పుడు దాంతోనే మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇలా కాలంతా ఫస్ట్ పాదం మొత్తం ఇలాగ అప్లై చేసుకోవాలి. సైడ్స్ అండ్ మెయిన్ ఈ యాంకిల్ దగ్గర ఒక బోన్ ఉంటుంది కదా, అక్కడ మనకు కింద కూర్చోవడం వల్ల ఎక్కువ నల్లబడుతూ ఉంటుంది. సో అలా మొత్తం నీట్గా అప్లై చేసేసుకుని ఒక 20 minutes అలా వదిలేస్తే అదంతా డ్రై అవుతుంది. ఈ డ్రై అయ్యే ప్రాసెస్లో ఏంటంటే అందులో ఉన్న లెమన్, బేకింగ్ సోడా అండ్ ఆల్సో సాల్ట్ అండ్ టూత్పేస్ట్ ఇవి వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. లైక్ బ్యాక్టీరియాని కిల్ చేయడము అండ్ మనకు కొంచెం ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అండ్ ఆల్సో డెడ్ స్కిన్ రిమూవల్ కూడా యాక్చువల్గా హెల్ప్ చేస్తుంది. ఈ బయట మనం పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు వాళ్ళు కొన్ని టూల్స్ వాడతారు, అవన్నీ ఏం నా దగ్గర లేదు. సో నా దగ్గర ఉన్న వాటితో నేను చూసుకుంటున్నా. అది డ్రై అయ్యాక ఒక 20 minutes అయ్యాక ఇలా వాటర్లో బ్రష్ని డిప్ చేసి మొత్తం ఇలాగ స్క్రబ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ కిందంతా చెత్త అయిపోయింది. ఇప్పుడు నేను కాళ్ళనే కాదు అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్నాక ఇలా ఉందండి. ఐ కెన్ క్లియర్లీ నోటీస్ ద డిఫరెన్స్. మీకు ఫోన్లో ఈ లైటింగ్ కింద తెలుస్తుందో లేదో నాకు తెలీదు. ఇలాగే ఫ్రీక్వెంట్గా చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అదండి ఇవాల్టి వ్లాగ్. నేనైతే నిజంగా నా ఫేస్లో చాలా డిఫరెన్స్ చూడగలుగుతున్నాను ఇప్పుడు. అండ్ ఇవాళ నేను ఆ స్కిన్ కేర్ రొటీన్ని ప్లస్ ఇంట్లో అవైలబుల్లో ఉన్న వాటితోటి మనం పాదాలు ఎలా క్లీన్ చేసుకోవచ్చు అని కూడా చూపించాను. అండ్ ఆల్సో ఇది చేతులకి మోచేతులకు కూడా వర్క్ అవుతుంది. సో ఇది నేను ఎస్పెషల్లీ మన అమ్మాయిల కోసమని చెప్తున్నాను. థైరాయిడ్, పీసీఓడి ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలా దేని వల్ల అయినా సరే మనకు వచ్చే చేంజెస్ని కాస్త గమనించుకుని డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి. అలానే టూ మచ్ ఆఫ్ మెడిసిన్స్ని తీసుకోవద్దు. చిన్న చేంజెస్ తోటి మనం దీన్ని ఈజీగానే తగ్గించుకోవచ్చు. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.